చేసింది. హలో, నువ్వేదో పోటుగాడవని నా బాబు నా గొంతు కోసాడు. ఆ రాజకీయాల పిచ్చిలో పడి నేను తెచ్చిన కట్నం డబ్బులు దొబ్బ పెట్టిందే కాకుండా 3 కోట్లు అప్పు చేసి పాపరైపోయావు. 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే అవుతానని అన్ని పార్టీలు తిరిగావు, కనీసం కార్పొరేటర్ కూడా కాలేకపోయావు. నీ బ్రతుకు. సర్లే, ఏంటి కర్ణాటక ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఏంటి ఫోన్ చేసావు? వస్తున్నావా? ఏంటి వచ్చేది? ఏదో బ్రతుకని కొడుకు పుట్టినరోజు గుర్తులేదు కానీ కర్ణాటక ఎలక్షన్స్ గుర్తున్నాయా? ఎలా గుర్తుంటది? 6 నెలలకు ఒకసారి వస్తావు, కసి తీరా తిడతావు, పోతావు. పోతావులే, నిన్ను నమ్ముకున్న పాపానికి ఏ ఏట్లోకో పోతావు. నువ్వు మాత్రం అప్పులు చేసి దేశాన్ని ఉద్ధరించు. నమస్తే సార్, మొత్తం 14,600 అయిందండి. 6 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టలా. మీటర్ పీక్కెళ్ళిపోతుంటే కింద మీద పడి ఆపాను. కడదాంలేరా. అయినా ఈ గోలేంటి, ఈ జనమంతా ఏంటి, ఈ జాతర ఏంట్రా? మీరు ఊర్లో లేనప్పుడు మన అపార్ట్మెంట్ పైన ఇక్కడ బాబా మీ పాపాలను మాత్రమే పోగొడతాడు, పుణ్యం మాత్రం మీరే సంపాదించుకోవాలి. రానాయన. నాయన, స్వామి సన్నిధానం గంగానది లాంటిది. ఇక్కడ పాపాలు కడుక్కోవాలి కానీ మోసుకెళ్ళకూడదు. రేయ్, నువ్వు అర్జెంట్ గా ఓ పని చేయి. వద్దు వద్దు అంటే దేవుడు మాయం చేస్తానని ఇడి మాయమైపోయింది రా. ఆకలి దొబ్బేస్తుంది. ఏంటి తొందరగా వెళ్ళండి, క్యూ పెరిగిపోద్ది. ఏంటిదంతా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? 4 రోజుల నుంచి నీరసంగా ఉందండి. జబ్బు ఏంటో తెలీదు. అవునండి, పడిపడింది. ఇంకా ఏమైంది నాయన? చిన్నప్పటి నుంచి ఇలాంటి వింతలు చూసినప్పటి నుంచి ఇలా అయిపోతున్నారు స్వామి. అవునా? పాపాలు నాయన, పాపాలు. వచ్చారుగా నా దగ్గరికి, అన్నీ తగ్గిపోతాయి. తమ్ముడు, అన్నయ్య, నా క్యాన్సర్ తగ్గిపోయిందిరా. క్యాన్సర్ కాదు, పక్షవాతం. చెయ్యి కాలు పడిపోతే క్యాన్సర్ కదా. ఆయన కృపకు పాత్రులయ్యారు. ఇక్కడే ఉండి స్వామికి సేవ చేసుకోండి. గురువు గారు నమస్తే. గురుగారు, నాకు తెలియక అడుగుతాను, ఆ బొమ్మల్లో ఉంది ఎవర్రా? వాంటెడ్ లిస్టా? ఏమోరా, ఫారెన్ బావాలేమో, ఆ తెల్లలో వచ్చి పెట్టిపోయారు. కింద లాయర్ వచ్చాడా? లేదన్నా, ఇప్పుడే చూసి వచ్చా. ఆఫీస్కి తాళం వేసి ఉంది. లేడా? ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఏంటిది? 1.5 year బ్యాక్ ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని 5 కోట్లు తీసుకున్నాం, తిరిగి 2 ఇస్తున్నాం. ఎలా కనిపిస్తున్నా నేను? ఏంది కనిపించేది? మిగతా 3 కోట్లు పార్టీ ఫండ్కి ఇచ్చాననుకో, నెక్స్ట్ ఎలక్షన్ లో నీకు ఏడ కావాలంటే ఆడ సీట్ ఇప్పిస్తా కదా. ఇప్పుడు నీ మినిస్టర్ స్వామి, నన్ను నమ్ము స్వామి. అలా నమ్మితేనే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. భవానీ, ఏడ పట్టుకొచ్చాయి స్వామిని? రాజకీయం అంటే షేర్ మార్కెట్ అనుకున్నా. ఇట్లా పెడితే అట్లా రావడానికి అట్లా పెడతా పోవాలా, వచ్చిందాక ఆగాల. నువ్వున్నా చెప్పవే స్వామి. సుందర్, నేను చెప్పేది విను. నాకు సిటీలో స్టార్ హోటల్ కట్టాలని చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఇప్పుడు ఈ నెలగో మినిస్టర్ సిటీలో మంచి సైట్ ఇప్పిస్తాడు. నీ 3 కోట్లు అందులో పెట్టుబడిగా పెట్టు, మిగిలింది నేను పెడతాను. ముగ్గురికి సమాన వాటాలు. ఇదేదో బావుళ్ళా? వ్యాపారమా? అది మీతో 25 లక్షలు తీసుకుని సీట్ ఇప్పిస్తాననే నీలాంటి బ్రోకర్తో, 5 కోట్లు తీసుకుని కథలు వినిపించే నీలాంటి లోఫర్తో వ్యాపారం చేసే స్థాయికి నేను ఇంకా దిగజారలేదు. 5 కోట్లు పెట్టా, అవసరమైతే ఇంకో 1 కోటి పెట్టైనా సరే మీ ఇద్దరిని బయటికి లాగుతా. డబ్బుదేముంది, పోతే మళ్ళీ వస్తుంది. సోలోగా అమెరికా వెళ్ళి 100 కోట్లు. నేను బ్రోకర్నే? నేను బ్రోకర్నే? అయ్యో, నేను తప్ప నుంచి మా నాన్నే ఒక మాట అనలేదు. నేను కోర్టులోనే వాదిస్తా, బయట మాత్రం అబ్బో. మనుషుల కన్నా మనీ పవర్ఫుల్ అన్న విషయం వీడికి అమెరికా లేని అర్థం కాలేదు. ఏందా? వీడు ప్రాణం ఖరీదు. నీకు 3 కోట్లు, నాకు 2 కోట్లు. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రా. అందుకే లేపేశా. ఓరి నాయనా, నువ్వే దొరికినావురా స్వామి. వాడు క్రిమినల్ లాయర్ కాదు, క్రిమినల్. వాళ్ళ నాన్నలాగా ఇడి బుద్ధులు కూడా పోరా. ఫోన్ చేయగానే ఊపుకుంటూ తీయడం కాదు, ఎందుకో ఏంటో కనుక్కొని ఏడు. నీ గురించి నాకు బీపీ వచ్చింది, ఇప్పుడు షుగర్ కూడా వచ్చింది. ఎక్కేరామండి దరిద్రులా.